విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇప్పటి వరకు ప్లాంట్లో 12,000 మంది కార్మికులను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా విభాగంలో 50 మంది పనిచేసే చోట కేవలం 18 మంది మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు. నాణ్యత లేని ముడిసరుకు వాడటం వల్లే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇటీవల ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు సిఐటియు నేతలు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగి జూన్ 8వ తేదీన 10 మంది మరణించారు. 4 తీవ్రమైనటువంటి గాయాలు పాలయ్యారు. తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బాధ్యత కేంద్ర ప్రభుత్వం స్టీల్ సెక్రటరీది. మ్యాన్ పవర్ తగ్గించాలని గత 3 ఏళ్ల నుంచి కూడా ఉన్నటువంటి కార్మికులు 12,000 మందిని తొలగించడం జరిగింది. భద్రతా విభాగంలో 50 మంది పనిచేసే వాళ్ళు ఇప్పుడు కేవలం 18 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక భద్రతా అధికారి ఉండేవాడు. ఇప్పుడు మొత్తం ప్లాంట్ అంతా కూడా 3 షిఫ్ట్లు 3 మాత్రమే ఉన్నారు. ఆ రకంగా మ్యాన్ పవర్ పనిచేసే వాళ్ళందరినీ అనేక విభాగాల్లో పూర్తిగా తగ్గించడం జరిగింది. నాణ్యత లేని ముడిసరుకు వాడడం అనేది కూడా ఈ ప్రమాదంలో కీలకమైనటువంటి విషయం. విజయనగరం కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇటీవల జరిగిన వరుస ప్రమాదాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి. మృతుల కుటుంబాలకు ₹1 కోటి, క్షతగాత్రుల కుటుంబాలకు ₹50 లక్షల పరిహారం అందజేయాలని సిఐటియు నేతలు కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ కార్మిక సంఘాల నేతలు పోరుబాట పట్టారు. సంగమేశ్వర సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన వరుస ప్రమాదాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని కోరారు. బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పైగా ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.